తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పురాణాల ప్రకారం మహావిష్ణువు భూమిపై భక్తులను రక్షించడానికి వెంకటాద్రిపై శ్రీనివాసుడిగా అవతరించాడు. ఒకప్పుడు మహర్షి భృగువు విష్ణుమూర్తిని అవమానించగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపోయింది. అందుకే ఆయన ఇక్కడ వెలశారు. తదనంతరం విష్ణువు భూమికి వచ్చి తిరుమల అరణ్యాలలో తపస్సు చేశాడని, అక్కడే పద్మావతీదేవిని వివాహం చేసుకున్నాడని ప్రతీతి. ఆ వివాహం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడని, భక్తులిస్తున్న హుండీ కానుకలు ఆ అప్పు తీర్చడానికే అన్న నమ్మకం ఉంది. తిరుమల ఆలయ చరిత్రకు సుమారు 1500 నుండి 2000 సంవత్సరాల ప్రాచీన ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం కాలంలో ఆలయానికి అత్యంత వైభవం వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల ఆలయానికి భారీగా బంగారం, ఆభరణాలు సమర్పించారు. ఆలయం ఉన్న 7 కొండలను శేషాచలం అంటారు. ఇవి ఆదిశేషుడి 7 తలలకు ప్రతీకగా భావిస్తారు. రోజుకు లక్షలాది మంది స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. లడ్డూ ప్రసాదం, గోవిందనామస్మరణ, బ్రహ్మోత్సవాలు తిరుమల ప్రత్యేకతలు. సారాంశంగా చెప్పాలంటే తిరుమల కేవలం ఒక ఆలయం కాదు. అది భక్తి, విశ్వాసం, చరిత్ర, సంస్కృతి కలిసిన కలియుగ వైకుంఠం. ఇది మానవాళికి ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం.